ఉంటున్నాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు అంటారు. కాబట్టి ఈ విధంగా మరి గర్భమున పుట్టిన మొదలుకొని నేటి వరకు అనుగ్రహించబడిన ఈ సంవత్సరములు, మరలా ఈ దినం కూడా సంవత్సరం అనే దయా కిరీటంతో అలంకరించబడి ఆశ్రయించబడినట్లుగా మరి దేవుడు అనుగ్రహించేటువంటి ఈ దీవెన మరి తల్లిదండ్రుల నుండి, మరి గ్రాండ్ పేరెంట్స్ నుండి, మరి వారి ప్రార్థనలు బోధనలను బట్టి మరి పరిశుద్ధ లేఖనముల యందు విశ్వాసం ఉంచి, అంత మాత్రమే కాకుండా వాటిని నేర్చుకొని మరి వాటి యందు నిలకడగా ఉండే విధముగా మరి వాక్యమును మన జీవితంలో మరి అనుసరించే వారముగా, నేర్చుకునే వారముగా, ఆ ప్రకారముగా జీవించే వారముగా ఉండినట్లుగా మరి దేవుని వాక్యము శక్తి చేత మన జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు కూడా మరి పస్కా పండగప్పుడు 12 సంవత్సరములప్పుడు ఆయన దేవాలయములకు వెళ్ళాడు. అప్పుడు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే దేవాలయము అనేది ఆయన సన్నిధి, ఆయన సహవాసమును సూచిస్తూ ఉన్నది. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుండి ఒకవేళ సండే స్కూల్, బీబీఎస్, అలాగనే చర్చ్ గోయింగ్ చిల్డ్రన్గా దేవుని యొక్క సన్నిధిలో పెంచబడటం వలన మరి ఇంతవరకు మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు, దేవుడు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మరి ఈ విధంగా దేవుని వాక్యము చేత మరి పెంచబడినట్లుగా మరి తల్లిదండ్రులు నేర్పించిన విషయాలను నేర్చుకుంటూ, కాబట్టి నేర్పించాలి, నేర్చుకోవాలి. యేసు ప్రభు కూడా ఆ విధంగా నేర్చుకున్నాడు. అందుకే యూదులకున్న సాంప్రదాయం ఏమంటే 12 సంవత్సరాలు వచ్చేటప్పటికీ మరి వారు ధర్మశాస్త్రమును వారు నేర్చుకుంటారు. అందుకే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 1-2 వచనాలు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని నేర్పించడంతో మరి వారు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. అట్లాగనే 12 సంవత్సరాలు వచ్చేటప్పటికీ మరి వారు ఏదో ఒక పని నేర్చుకొని వారు ప్రవీణులు అయ్యేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు కూడా డివోషన్ క్లాస్లో మేడం చెప్తూ యేసు ప్రభు కార్పెంటర్గా మరి తల్లిదండ్రుల యొద్ద ఉంటూ ఆయన నేర్చుకున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేశారు. అందుకే మనం ఇప్పుడైతే కొంచెం 10+2 తర్వాత లేకపోతే 10+లో ఈ టెక్నికల్ సైడ్ కూడా మరి కొంతమంది పిల్లలు స్టడీస్లో వెళ్తూ ఉంటారు. ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది పీపుల్, మొదటిది ప్లేస్, అంటే ఎక్కడంటే ఆయన దేవాలయములో ఉన్నాడు. రెండవది పీపుల్, ఎవరంటే ఆయన బోధకుల మధ్యలో కూర్చొని వారి మాటలు వింటూ ఉన్నాడు. తర్వాత వారిని ప్రశ్నలు అడుగుతూ వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అందును బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపడింది అని లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడినది. బోధకుల మధ్య కూర్చున్నటువంటి అనుభవము సహవాసాన్ని సూచిస్తూ ఉంది. అందుకే మన సహవాసం ఏ విధంగా ఉండాలి, పెరుగుతూ ఉండాలి. చిన్నప్పుడు కొన్నిసార్లు మనం బాగా మాట వింటాం పిల్లలు కదా, అయితే మరి పెద్దగైన తర్వాత కూడా మరి మనం తప్పిపోకుండా ఉండాలని మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటాడు. కాబట్టి మనము ఉండేటువంటి స్థలము, మనము ఉండే మనుషులు కూడా మన ప్రవర్తనని మరి డిసైడ్ చేస్తూ ఉంది, మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అందుకే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తాను అంటారు. కాబట్టి మన యొక్క సహవాసం, అందుకే మరి కీర్తన గ్రంథం 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్ పర్సన్, ధన్యుడు అంటే హ్యాపీయెస్ట్ పర్సన్ అని అర్థము.
ఉంటున్నది. ఈ విధంగా మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమలు, సహవాసములు, ప్రార్థనలు, మరి చక్కటి చదువులో, జ్ఞానంలో మరి దేవుడి సిరిని అన్ని రకాలుగా దీవించాడు. మంచి జ్ఞానం కలిగినటువంటి కుమార్తెగా మరి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పీపుల్ అనే వారి మధ్యలో మనం ఎలాంటి వారి మధ్యలో ఉంటున్నాం, ఎలాంటి వారితో మనం సహవాసం కలిగి ఉంటున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు. కాబట్టి ఈ విధంగా దేవుని సహవాసములో సన్నిధిలో వర్ధిల్లడం. మూడవది గమనించినట్లయితే ఆ ప్రాసెస్ అంటాడు. కాబట్టి ప్రాసెస్ అనే దాన్ని గుర్తు చేసుకుంటే ప్రతి బర్త్డే సందర్భములో యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి ఈ ప్రాసెస్లో మరి ఎవరైతే వెళ్తారో మరి వారు చక్కటి భవిష్యత్తు కలిగిన వారుగా, మరి చక్కగా మరి గొప్పవారుగా ఎదగడానికి మరి సహాయము కలుగుతూ ఉంటున్నది. కాబట్టి దేవుడు అన్ని రకాలుగా ఈ ప్రాసెస్లో మరి జ్ఞానము కలిగినటువంటి వారుగా, కేవలం విద్యాబుద్ధుల ద్వారా వచ్చే జ్ఞానం మాత్రమే కాకుండా దైవికమైనటువంటి జ్ఞానం కూడా కలిగిన వారుగా ఉండాలి. అట్లాగనే స్టేచర్, కాబట్టి ఎదుగుతున్నటువంటి ప్రతి దశలో కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చిన్నపిల్లవాడి వలె ప్రవర్తించింది అంటాడు. కాబట్టి పాలు తాగవలసినప్పుడు పాలు తాగిన వారంగా ఉన్నాం. అన్నము తినవలసినటువంటి ఆ స్టేజ్లో మరి ఆహారం, బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, దైవిక జీవాహారం ద్వారా మరి అనుదినం వాక్యము కలిగి, ప్రార్థన కలిగి నడిచే వారంగా ఉండాలి. చివరిగా మరి మన ప్రయాస, మన ఎఫర్ట్, మన ఎబిలిటీ ఎంత ఉన్నా దేవుని దయ కూడా మనకు అవసరం, దేవుని కృప కూడా మనకు ఎంతో అవసరమైనది. కాబట్టి జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతూ ఇంకా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకుంటూ దైవాశీర్వాదములతో మరి తల్లిదండ్రులకు, గ్రాండ్ పేరెంట్స్, కుటుంబానికి దీవెనకరమైన పిల్లలుగా ఎదిగేటట్లుగా గ్రో గ్లో. కాబట్టి గ్రోయింగ్ లీడర్స్ మాత్రమే కాకుండా, గ్లోయింగ్ చిల్డ్రన్ మాత్రమే కాకుండా గ్లోయింగ్ అంటే ప్రకాశమానం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అంటాడు. అలాగే చదువుకున్న లేఖనంలో తిమోతి కూడా తరువాత దినాలలో మరి దేవుని కొరకు గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తిగా ఆ గ్లోయింగ్ అంటే ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ కీర్తి అనేది సంపాదించి దేవుని మహిమపరిచినటువంటి ఆ పిల్లలుగా దేవుని కొరకు లోకంలో జీవించినట్లుగా అతి దైవికమైన దీవెనలు, ఆశీర్వాదములతో దీవించి వర్ధిల్ల చేసి నడిపించగలిగారు.